ముందుగా ఫస్ట్లీ బిఏ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సూపర్ హిట్ మ్యాగజైన్ పబ్లిషర్ బిఏ రాజ్ గారు. మనం తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా చరిత్ర ఉన్నంతకాలం మనం ఉంటుంది. ఇంత గొప్ప సినిమాకి ఈ టీంతో కలిసి పనిచేసే అవకాశం, ఒక జర్నలిస్ట్గా నాగేశ్వరరావు, నాగార్జున గారు, చైతన్య ముగ్గురు కలిసి షూటింగ్ చేసేటప్పుడు 3-4 సార్లు నేను చూశాను. అది నా అదృష్టంగా భావిస్తాను. అలాగే ఈ ఫోటో సెషన్ చేసేటప్పుడు నాగేశ్వరరావు చిన్నపిల్లాడిలాగా చేయాల్సి వచ్చింది. ఆయన అడిగితే నేను చాలామంది డైరెక్టర్లతో వర్క్ చేశాను. ఒక్కొక్క డైరెక్టర్ ఒకలాగా మోల్డ్ చేశారు. ఈ డైరెక్టర్కి కొంచెం తెక్కు ఉంది, అయితే ఆయన కన్విక్షన్ ఉంది, అది నాకు బాగా నచ్చింది. ఇది డెఫినెట్గా ఒక మైల్ స్టోన్ అవుతుంది, బహుశా ఇదే నా చివరి సినిమా అవుతుంది అని ఆయన ఫోటోస్ వచ్చినప్పుడే చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ లేకపోవడం చాలా ఇది. కానీ ఆయన మనతో ఉన్నారు. ఈ మనమే కాదు, ఈ స్టూడియోలో ఎక్కడికి వెళ్ళినా కూడా మా వెనకాల ఉన్నారు. ఈ మనం టీంతో పనిచేసే అవకాశం రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఫిలిం న్యూస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా టీవీ నుంచి రఘు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనం టీంకి, మనం యూనిట్కి, మనంలో పనిచేసిన అందరికీ మీడియా తరపున థ్యాంక్స్ చెప్తున్నాం. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు, ప్లస్ మా కాలంలోనే అంటే మేము జర్నలిస్టులుగా పనిచేసే టైంలోనే ఇలాంటి ఒక గొప్ప సినిమా రావడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. జర్నలిస్టులు అందరం కూడా ఎలక్ట్రానిక్స్ మీడియా ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ తరపున నా ప్రత్యేక అభినందనలు యూనిట్కి. నేను సింపుల్గా ఒక్కటే మాట చెప్తా, ఎంతోమంది ఆస్తులు సంపాదించవచ్చు, ఎంతో అభివృద్ధి సాధించవచ్చు, కానీ ఇలాంటి ఆత్మీయ అభిమానాన్ని సంపాదించిన అక్కినేని ది గ్రేట్ ఆల్వేస్. ఇంకొకటి ఏంటంటే, ఈ మీడియాని పిలిచి మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్న ఒక ఆలోచన, ఇలాంటి ఒక గొప్ప సంస్కార వారసత్వంగా పొందినందుకు నాగార్జున గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.